హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఈరోజు మనం చాలా టేస్టీగా ఎమ్మిగా దోసకాయ పప్పు అండి. దోసకాయ ముక్క అనేది చెదరకుండా చాలా టేస్టీగా ఎమ్మిగా అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా ఆలస్యం ఎందుకు, వచ్చేసేయండి ప్రిపేర్ చేసుకుందాం. ఈరోజు మనము చాలా హెల్దీగా అండి చక్కగా దోసకాయ పప్పు చేసుకోబోతున్నాము. దానికోసం చూసుకోండి, నేనైతే ఒక కప్పు కందిపప్పు అయితే వేసేసాను. ఇదిగోండి చక్కగా మన ఇంట్లో ఉండే కందిపప్పుని ఒక కప్ అయితే తీసుకున్నాను అనమాట. మీకు ఎంత అంటే అంత. వీటిని అయితే శుభ్రంగా ఒక 3 to 4 టైమ్స్ అయితే మనం వాష్ చేసుకోవాలండి. వీటిని వేయించలేదు, మామూలుగా షాప్ నుంచి తెచ్చిన రా కందిపప్పు అనమాట. ఇప్పుడు ఒక కప్పు కందిపప్పు కండి 3 cups వాటర్ అయితే పోస్తున్నాను అనమాట. ఎందుకంటే ఈ పప్పు అనేది లిక్విడ్గా బాగా వాటరీ ఉంటే బాగుండదు అనమాట, దగ్గరగా ఉండాలి. సో అందుకోసమని ఒక కప్పుకి 3 cups అనమాట, లేదంటే 2.5 పోసుకున్నా బాగానే ఉంటుందండి. ఇప్పుడు ఇందులో ఏంటంటే కొంచెం పసుపు వేసుకోవాలి, 1/2 టేబుల్ స్పూన్. అలాగే ఆనియన్ అండి కొంచెమే వేస్తున్నాను, ఎక్కువ వేస్తే బాగుండదు అనమాట. ఎక్కువ వేసామంటే మన పప్పు కొంచెం టేస్ట్ మారిపోతుంది. అందుకని కొంచెమే, చూసారు కదా, జస్ట్ ఒక చిన్న పీసెస్ ఒక 4 అనమాట. అలాగే టమాటా మీడియం సైజు 2 వేసా అండి. ఎందుకంటే దోసకాయ అనేది చాలా పుల్లగా ఉంటుంది కదా, అందుకోసం అని చెప్పేసి మనం కొంచెం మరీ ఎక్కువ టమాటాస్ వేసుకున్నామంటే పప్పు అంతా పుల్లగా అయిపోతుంది, బాగుండదు టేస్ట్. అలాగే ఇందులో బాగా టేస్ట్ రావడం కోసమని నేను కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటున్నాను. ఒక 5 to 6 పచ్చిమిర్చి అయితే కట్ చేసుకొని ఇలా వేసుకుంటున్నాను. ఇంతే అండి, సింపుల్గా అయిపోతుంది. అయితే దోసకాయలు అనేది మనం ఇప్పుడు యాడ్ చేయొద్దండి. మన కుక్కర్ అనేది 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చక్కగా ప్రెజర్ అంతా బయటికి అనేసి ఆ తర్వాత మళ్ళీ మనము ఈ దోసకాయ ముక్కలు వేసేసి ఒక్క విజిల్ ఇచ్చామంటే చాలు. ఒక్క విజిల్ వచ్చేసి ఆఫ్ చేస్తే మన దోసకాయలు అనేవి పర్ఫెక్ట్గా, అంటే చితకకుండా చక్కగా మనం తినేటప్పుడు మంచిగా ఆ పీస్ అనేది మనకు తగులుతూ ఉంటుంది. గట్టిగా ఉండదు, బట్ బాగుంటుంది అనమాట, సాఫ్ట్గానే. దానికోసం అండి ఇప్పుడు ఇవి. అయితే ఇక్కడ ఒక టెక్నిక్ ఏంటంటే, మన పప్పు ఏదైనా కానీ ఇలా పొంగిపోకుండా ఉండటం కోసం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేస్తాం. ఇది అందరికి తెలిసిన విషయమే. దీన్ని ఏంటంటే అండి, మనం దగ్గర దగ్గర ఒక 1/2 hour పక్కన పెట్టామంటే చక్కగా 3 విజిల్స్లో ఎప్పుడైనా పప్పు వండేటప్పుడు మనం ఇలా కడిగి పెట్టేసి పక్కన పెట్టుకున్నామంటే చక్కగా 3 విజిల్స్లో పప్పు అంతా కూడా మంచిగా కుక్ అయిపోతుందండి. సో ఇప్పుడు నేను దీన్ని కూడా పక్కన పెట్టేస్తాను కాసేపు. ఆ తర్వాత ప్రాసెస్ తర్వాత చూద్దాం. ఇదిగోండి 3 విజిల్స్కి ఇలా అయిపోయింది మన పప్పు. సో ఇప్పుడు నేను దోసకాయ అండి, ఒక పెద్ద దోసకాయ తీసుకున్నాను. అయితే నేను గింజలు వేసుకున్నాను అనమాట, మీరు గింజలు వేసుకోండి. గింజలు లేకుండా వేస్తున్నాను, మీరు మీ ఇష్టం అండి, ఆప్షనల్. గింజలతో వేసుకోవాలంటే వేసేసుకోండి. ఒక పెద్ద దోసకాయ అండి, ఇది అరౌండ్ ఎట్లా ఉంటుందంటే ఒక 300 grams, ఒక లేకపోతే 250 grams అట్లా, 1/2 kg కానీ 1/2 kg కన్నా కొంచెం ఎక్కువ ఉంటే దోసకాయ అనమాట. అందుకే నేను 2 టమాటాస్ వేసాను. ఇప్పుడు మనము ఓన్లీ 1 విజిల్ అయితే పెట్టుకోవాలండి. 1 విజిల్ పెట్టుకున్న తర్వాత వెంటనే ప్రెజర్ తీసేసి మనం కొంచెం కారం వేసుకొని ఒక 2 minutes పక్కన పెట్టేయాలన్నమాట. ఇప్పుడు ఒక విజిల్ వచ్చే వరకు అయితే మనం పెట్టుకోవాలి. ఇదిగోండి చూసారు కదా, దోసకాయ కూడా కొంచెం మంచిగా అయిపోయింది అనమాట. ఇప్పుడు ఇందులో నేను కారం వేస్తున్నా అండి. మనం రెగ్యులర్గా ఎంత వేసుకుంటాం అంత. అయితే మనం పచ్చిమిర్చి వేసాం కదా, అది కొంచెం మైండ్లో పెట్టేసుకొని మీరు కారం అయితే వేసుకోండి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కూడా అండి, 1 టేబుల్ స్పూన్ అయితే పడుతుంది అనమాట, వేసినాం. ఇదేంటంటే వేసిన తర్వాత మనము మూత పెట్టేసి ఒక 2 minutes అండి అట్లా వదిలేద్దాం. ఎందుకంటే ఆ హీట్కి ఆ ఉప్పు కారం అంతా కూడా మంచిగా పట్టేస్తుంది అనమాట. అయితే దీన్ని మనము మ్యాషర్తో ఏం అవసరం లేదు, జస్ట్ గరిటతో మనం అలా అలా అనేస్తే సరిపోతుంది అనమాట. ఇదిగోండి దీంతో పప్పు గుత్తితో అయితే అవసరం లేదు. చక్కగా మనము ఒకసారి దీంతో ఇలా అనుకొని ఉప్పు కారం అయితే చెక్ చేసుకోండి, ఒకసారి టేస్ట్ చూసుకోండి. తక్కువైతే ఏమన్నా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, చక్కగా దోసకాయ కూడా అలాగే కుక్ అవుతుంది, కానీ కొద్ది పీస్ మనకు కనిపిస్తూ ఉంటే తింటే దోసకాయ పప్పు తిన్న ఫీల్ వస్తుందండి. అయితే ఏంటంటే ఎప్పుడైనా మీరు మనము పప్పు చేసుకునేటప్పుడు ఏంటంటే కొంచెము పప్పు దగ్గరగా వచ్చింది అని వాటర్ అని మనం ఏంటంటే గబుక్కున వాటర్ వేసేస్తాం, చల్లటి వాటర్. అవి కాకుండా ఏం చేస్తారంటే కొంచెం నీళ్లు వేడి చేసి కనుక మనము పప్పుకి యాడ్ చేసుకున్నామంటే మన పప్పు టేస్ట్గా ఉంటుంది. అలాగే కొంచెం చన్నీళ్ళు వేస్తే టేస్ట్ వేరే ఉంటుంది అన్నమాట. వేడి నీళ్ళు వేసుకుంటే చక్కగా టేస్ట్ పోదు, బాగుంటుంది. అలా చేయండి ఒకవేళ. ఇప్పుడు ఇలా ఉంది కదా, మీకు ఇంకా వాటర్ కన్సిస్టెన్సీ కొంచెం కావాలంటే కొంచెం నీళ్ళు వేడి చేసేసి మిక్స్ చేసేయండి, సరిపోతుంది. చూసారు కదా, పప్పు అనేది మెదిగిపోయింది గరిటెతో. ఇప్పుడు మనం పోపు పెట్టేసుకుందాం. ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకుందామండి, టేస్ట్ చూసుకుందాం. ఇదిగోండి ఇలా అయితే ఒక గిన్నెలో పెట్టేసాను. ఇంక ఇప్పుడు మనం పోపు పెట్టేసుకుందాం అండి. పోపు గరిటె పెట్టేసాను, అందులో కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఇదిగోండి ఆయిల్ అనేది హీట్ అయిపోయింది. ఇప్పుడు మనము పోపు దినుసులు వేసేద్దాము. ఇంకా మామూలేనండి, యాజ్ యూజువల్ మన పప్పుని ఎలా తాలింపు పెట్టేసుకుంటామో ఇంకా అదే ప్రాసెస్ అనమాట. చూడండి, ఇందులో
కొంచెం కరివేపాకు, అలాగే ఎల్లిపాయ, క్రష్ చేసుకున్న ఎల్లిపాయ అండి, అలాగే ఆనియన్, అలాగే 2 ఎండుమిర్చి తుంచి వేస్తున్నాను. ఎందుకంటే ఈ గింజలు అనేవి బాగా మంచి టేస్ట్ వస్తాయి అన్నమాట, అందుకని. ఇది కొంచెం బాగా వేగాలి. మన తాలింపు ఎలా అలా తెలుసు కదా, సేమ్. ఇదిగోండి, ఇప్పుడైతే మనము పోపు యాడ్ చేసేద్దాము. చక్కగా మంచి కలర్ వచ్చేసింది, చూసారు కదా. పోపు వేసుకుంటున్నాం. ఈ పోపుని చక్కగా మనం ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. అంతే, మన దోసకాయ పప్పు రెడీ అయిపోయింది అనమాట. చూసారండి, ఎంతో సింపుల్గా ఈజీగా దోసకాయ పప్పు అనమాట. చాలా ఈజీ ప్రాసెస్లో చేశాను. వేడి అన్నంలో బాగుంటుంది, చక్కగా చపాతీతో తింటే ఇంకా అదిరిపోతుంది అనమాట. మీరు కూడా వీడియో అంతా చూసిన తర్వాత ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించిన వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హెల్తీగా కుకింగ్ చేసుకుందాం, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ.